అందరికీ నమస్కారం. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం ఎవరికి పనిచేస్తూ ఉంది అని ఒక అపోహ కలుగుతూ ఉంది. అసలు కనీసము వారికి సోయిందా, కనీసం మనం ఏం పనిచేస్తూ ఉన్నాము, ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు ఏం నడుస్తుంది, అసలు ఏ సర్వే నెంబర్లో పోయి ఏ పని చేస్తూ ఉన్నామని ఎవరో ఒక బీజేపీ నాయకుడి కోసం వారికి ఏదో పర్సనల్గా ఎజెండా పెట్టుకొని ఆయన పనిచేస్తూ ఉంటే వారికి కొమ్ము కాస్తూ ఈ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. మరి కనీసం నిజంగానే కూడా నిమిత్తమైన కనీసం ఇంతనన్నా సోయి ఉండాలి. వీరికి వచ్చిన ఆర్ఐకి కానీ ఎంఆర్ఓకి కానీ ఇక్కడ 79వ సర్వే నెంబర్ ఏదైతే ఉన్నదో టీఎస్ఐసి ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే ప్రతి పేపర్లో రాస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ టీఎస్ఐసి డిపార్ట్మెంట్ కానీ నువ్వు క్లెయిమ్ చేస్తుందేమో 79వ సర్వే నెంబరు. అసలు నీ 79వ సర్వే నెంబర్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధమే లేదు. అది ఉన్నది టీఎస్ఐసి దాంట్లో ల్యాండ్లో ఉన్నది. మరి టీఎస్ఐసి దాంట్లో వేసి రెవెన్యూ సిబ్బంది పోయి మేము దీంట్లో దాడులు చేస్తాం, దీంట్లో ఉన్నాయి కులగొడతామంటే ప్యూర్లీ ఇక్కడ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఇలా కొత్త కాదు, ఇలా కావాలని చెప్పేసి కక్ష కట్టుకొని మా బీఆర్ఎస్ నాయకుల మీద కావాలని చెప్పి కక్ష కట్టుకొని ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ అధికారం పోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి, మరి రాబోయే రోజుల్లో అధికారం వచ్చిన తర్వాత నిజంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా కౌంట్ అవుతూ ఉన్నాయి. ఏమేమి విధంగా దాడులు చేస్తూ ఉన్నారో మరి నిజంగా చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా మేమందరం కూడా ఒక ముక్త కంఠంతో తెలియజేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఇటువంటి దాడులకు అస్సలు ప్రోత్సహించేది లేదు. దీనికి ప్రతిదాడి ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దాడి మరి కావాలని చెప్పేసి ఆయన ఉద్దేశపూర్వకంగా గతంలో 4 రోజుల కింద కూడా వచ్చేసి ఇక్కడ డెమాలిష్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే మీకు ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ 2009లో ఎప్పుడైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ స్కూల్స్ కూడా కట్టడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆ టైంలో నేనే కాంట్రాక్టర్కి వచ్చేసి స్కూళ్ళు కట్టిన. ఆ టైంలో కూడా ఇక్కడ ఫిరోజ్ గారి ఆఫీస్ ఇక్కడనే ఉండే. మరి అప్పటి నుంచి ఉన్నది అది కూడా ఈ ఉన్నది ఏదైతే ఉందో ఇది పట్టా ల్యాండ్లో 2219 సర్వే నెంబర్లో ఉన్నది. అది దానికి శివారైనటువంటి 79 సర్వే నెంబర్ పట్టుకొని అది టీఎస్ఐసి ల్యాండ్ అంటాడు. టీఎస్ఐసి ల్యాండ్కి ఈ రెవెన్యూ సిబ్బందికి ఏ రకమైనటువంటి కనెక్షన్ ఉందో అర్థం కాదు. మరి ఆర్ఐ గారు ఏదైతే ఇక్కడికి వచ్చిండ్రో ఆయన మెన్షన్ చేస్తాడు, మేమే ఇచ్చినాము, మా రెవెన్యూ డిపార్ట్మెంటే టీఎస్ఐసికి ఇచ్చిందంటే మరి టీఎస్ఐసికి అన్ని జాగాలలో ఇచ్చిండ్రు. మరి అక్కడ పోయి నువ్వు పని చేస్తావా? కావాలని చెప్పేసి ఎవరి కోసమో నువ్వు డబ్బుల కోసం పనిచేస్తున్నావా, లేకపోతే పర్సనల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఈగో కోసం అని చెప్పేసి నువ్వు పనిచేస్తున్నావా నాకు అర్థమవుతలేదు. మరి ఈరోజు అధికార యంత్రాంగం కూడా కొమ్ము కాస్తూ ఉన్నదా, మరి డబ్బులకు పనిచేస్తున్నదా అనేది నిజంగా కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కావాలని చెప్పి కుట్రపూరితమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి అధికారం ఇవాళ లేదు. మరి రాబోయే రోజుల్లో నిజంగా కూడా ప్రతి పల్లెకు పోయినా కూడా ప్రతి ఎక్కడ పోయే ఏ బస్సులో పోయినా కూడా ఇలా కేసీఆర్ గారిని యాద్ చేస్తూ ఉన్నారంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇటువంటి దాడులకు ప్రోత్సహించలేదు. పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఎంబడుండి ప్రజల పక్షాన పనిచేసారు. కానీ ఇటువంటి దాడులు చేసో, వ్యక్తిగత దాడులు చేసో, ఆస్తులు ధ్వంసం చేయడం ఎక్కడ కూడా జరగలేదు. మరి వచ్చిన 2 సంవత్సరాలలోనే మరి విధ్వంసం సృష్టించేసారు. ప్రతి ఒక్కరు ఇంటి మీద పడడం, ప్రతి ఒక్క నాయకుని మీద పడడం, పర్సనల్గా పెట్టుకొని వాళ్ళని ఏదో ఒక విధంగా ఈరోజు మొన్న 2 రోజుల కిందనే జరిగింది. మీరే బయట పెట్టిన దీన్ని ఆయన ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిండ్రు. మరి ఇంత కూడా కనీసం అన్న సోయి ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తున్నాము, అది ఏ సర్వే నెంబర్కి వస్తుంది అంటే కావాలని చెప్పేసి అది ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆఫీసు ఇది ఈరోజు మనం కొత్తగా తయారు చేసుకున్నటువంటిది కాదు. ఈ 219 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇదే ఎంఆర్ఓ గారు ఇచ్చిండ్రు. ఇది పట్టా ల్యాండ్. మరి ఈ యొక్క పట్టా ల్యాండ్లో ఉన్నటువంటి ల్యాండ్ను వాళ్ళు బాజాబ్తా దాంట్లో నుంచి కొనుక్కున్నది 1200 గజాలు కొనుక్కున్నటువంటి ల్యాండ్లోనే ఆఫీస్ కట్టుకున్నారు. మరి అది ఈ రోజు జరిగింది కాదు. దాదాపు 2009లో కూడా ఇక్కడ ఆఫీసే ఉన్నది. ఈ 219 సర్వే నెంబర్ని చూపించి ఇది 219 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది దాని శివారు తగులుతున్నది, ఇది మూల తగులుతున్నది అని చెప్పేసి ఆర్ఏ గారు వచ్చి మాట్లాడడం. సింపుల్గా ఇది నిజంగానే 79 సర్వే నెంబర్లోకి వస్తే నీకు అట్లాంటి నిజంగా నేను డబ్బులు తీసుకోకుండా పక్షపాతం లేకుండా నేను పనిచేస్తున్నా అంటే ఆర్ఐ గారు ఇమ్మీడియట్గా టీఎస్ఐసికి ఒక లెటర్ రాయాలి. ఇక్కడ ఇది 79 సర్వే నెంబర్ సార్, నేను వచ్చి సర్వే చేసిన, ఈ సర్వే నెంబర్లో వచ్చేసి వీళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు అని నేను టీఎస్ఐసికి లెటర్ రాయాలి. అది సోయలేదు. ఎవరో డబ్బులు ఇస్తే వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మా వాళ్ళ మీద ప్రత్యేక దాడులు చేయడము, కావాలని చెప్పేసి వాళ్ళని హెరాస్మెంట్ చేయడము, ప్రతిరోజు హెరాస్మెంటే. ఇది ఉన్న ఆఫీస్కి పాత ఆఫీస్కి సున్నాలు వేసుకుంటే కూడా కల్లోరమని పరిస్థితి అయిపోయింది.
గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలలో మరి ఎంతమంది మీద ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా ఎవరు వెనకాల ఉండి చేపిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా కౌంట్ అవుతా ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రతి దాడి జరుగుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మరి ఇది కావాలని చెప్పేసి కుట్రపూరితమైన రాజకీయం చేసి ఆయన మీద కావాలని చెప్పి ఇటువంటి ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నా. నేను ఇప్పుడు గతంలో ఇక్కడ ఉన్నటువంటి కబరస్థానికి కూడా ఈ కాంపౌండ్ వాల్ లేకుండే, ఆ కాంపౌండ్ వాల్ కట్టే టైంలో కూడా ఇక్కడ ఆఫీస్ ఉన్నది. ఇవన్నీ ఇవాళ తీసినాయి కావు, ఇవి గతంలో ఫోటోలు ఇవన్నీ. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేనే చెప్తా ఉన్నా, గతంలో అక్కడ స్కూల్ కట్టినప్పుడు కూడా ఇక్కడ ఆఫీస్ ఉన్నది. ఈ యొక్క ఏదైతే ఆఫీస్ ల్యాండ్ ఉన్నదో ఇదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్. కావాలని చెప్పి కుట్రపూరితమైనటువంటి ఇటువంటి రాజకీయాలకు ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మరి మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ యొక్క సివిల్ మ్యాటర్లలో కూడా మున్సిపల్ సిబ్బంది చేయాల్సిన పని కూడా ఇవాళ పోలీసు వాళ్ళు కూడా వచ్చి వివరిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకోబోతున్నారు. ఇది ఎటువంటి రాజకీయమో మరి ఇది ఎటువంటి సామ్రాజ్యమో నాకు అర్థమైతలేదు. మరి ఎందుకు ఇటువంటి దుశ్చర్య జరుగుతూ ఉంది? ఖచ్చితంగా దీనిపైన మేము కలెక్టర్ గారికి వినతి పత్రం రేపు పొద్దున ఇవ్వబోతా ఉన్నాం. కలెక్టర్ గారికి 100% మేము ఈ యొక్క రెవెన్యూ సిబ్బంది ఏదైతే చేసినటువంటి దుశ్చర్యను ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకుపోతాము. ఆయన మీద కఠినమైన చర్య తీసుకునే విధంగా తీసుకునే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎటువంటి దాడులు అయితే జరుగుతున్నాయో నిజంగా కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. మా వాళ్ళ మీద ఎక్కడ కూడా ఇటువంటి దుశ్చర్య జరిగిన ఎటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా ఇటువంటి చర్యకు పాల్పడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి ప్రతిదారి మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మా సంగతంగా చూపెడతాం. ప్రతి ఒక్కరు మీరు చేస్తున్నటువంటి ప్రతి వెనకాల ఏవేవైతే దొంగ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారో కుత్బుల్లాపూర్లో ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర రికార్డు ఉన్నది. అన్నీ కూడా బయట పెట్టబోతా ఉన్నాం. ఈరోజు మా యొక్క ఫిరోజ్ గారి మీద జరిగినటువంటి దాడి నిజంగా కూడా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు అని చెప్పకుండా గత 2018 నుంచి నా మీద పర్సనల్గా చాలా పర్సనల్గా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక బీజేపీ నాయకుడు, అతని పేరు జయశంకర్ గౌడ్, పర్సనల్గా నా మీద ప్రతిసారి కూడా ఏదున్నా నా మీద సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాసుకుంటా, సోషల్ మీడియాలో నా గురించి ఎటు పడితే అటు మాటలు రాసుకుంటా, నేనేదో 500 కోట్లు సంపాదించిన, 500 కోట్ల భూమిని కబ్జా పెట్టిన, 500 కోట్లు నా దగ్గర ఉన్నాయి అని ప్రతిరోజు కూడా నా సొంత ఇల్లు, నా ఆఫీసు కానీ, నా ఇల్లు కానీ, అది దానికి కూడా నా పర్సనల్ వ్యక్తిగత విషయాలు కూడా, వ్యక్తిగతంగా నా ఉన్న ఇల్లులు కూడా అవి కూడా సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీసే ప్రయత్నం గత 2018 నుంచి చేసుకుంటా పోతున్నాడు. సరేలే, ఈ కుత్బుల్లాపూర్లో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే, ప్రతి నాయకునికి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యక్తి ఎసుంటి వ్యక్తి అంటే పేద ప్రజల రక్తం తాగి వాళ్ళ ఫ్యామిలీకి నడుపుకుంటుండు, పేద ప్రజలకి ఇబ్బంది పెట్టుకుంటా ఏమైనా ఆయన ఫేస్బుక్లో పెట్టడము, దాని తర్వాత పోయి ఎవరో మధ్యలో ఉన్న వ్యక్తి పోయి మాట్లాడిపించి సెటిల్మెంట్ చేసుకోగానే డబ్బులు, ఆ రక్తం ఏ విధంగా ఉంటుందో ఆ పేద ప్రజల రక్తం తీసుకున్న తర్వాత ఉన్న ఫేస్బుక్ మీద తీయడం జరుగుతుంది. నా మీద పర్సనల్గా దాడి ఎందుకంటే నేను గత 2006 నుంచి నా 10th కంప్లీట్ కాగానే 2006 నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఎంబడున్న ఆయన అడుగు వేసుకుంటా ప్రజా జీవితంలో రావాలనే ఒక కోరిక వీడ గుడిసెలలో ఉంకుంటా, గుడిసెల నుంచి వచ్చి మా పేద ప్రజల బాధలు ఏ విధంగా ఉంటాయో, ఒక నీళ్ళ ట్యాంకర్కి ఎంత బాధపడతామో మేము అని ఒక నాయకుడు అయితే మాకు నీళ్ళ సమస్య కానీ, కొన్ని ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ మా బస్తీకి వస్తాయని నేను వివేకానంద గారితోని నేను బయలుదేరిన. అది అట్లా ఆయన పర్సనల్గా ఎమ్మెల్యే గారితోని ఉంటాడు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని వాంటెడ్లీ 2018 నుంచి నా మీద ఇంత హరాస్ చేసుకుని మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కటి ఫేస్బుక్లో పెడతాడు. నేను ఎక్కడనో అద్దాలు అమ్ముకున్నా అంట, ఏడా చూసిండో మళ్ళీ వచ్చి చూపెట్టాలి. నేను 500 కోట్లు భూమి కబ్జా పెట్టినాను, వచ్చి నువ్వు చూపెట్టాలి. ఈడ 500 కోట్లు
ఇగో ఇది నా పర్సనల్, నా ఇల్లు, నా ఆఫీసు 2009 నుంచి టిన్ నంబర్ ఉంది, 2009 నుంచి కరెంట్ బిల్ ఉంది, 2009 నుంచి హౌస్ ట్యాక్స్ ఉంది, డోర్ నంబర్ ఉంది, అన్ని విధాలుగా నా దగ్గర ఉంది. ఇగో 2219 సర్వే నంబర్, ఇది పట్టా ల్యాండ్, పక్కా పట్టా ల్యాండ్. పట్టా ల్యాండ్లో ఇది నేను తయారు చేసింది కాదండి, ఇది నేను తయారు చేసింది కాదు. మీరు ఈరోజు కూడా ఆన్లైన్లో కొడితే, ఈ మ్యాప్ కొడితే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది నా ఆఫీస్ ఏడా ఉంది, నా ఇల్లు ఏడా ఉంది, 219లో ఉందా 79లో ఉందా అని. అది చూసుకొని ఈరోజు పొద్దున కూడా ఆర్ఐ కలీం అనే వ్యక్తి వచ్చినప్పుడు సారిగా ఒకసారి చూడండి మీరు. ఆయన కూడా భూభారతిలో చూసి అవును ఇది కరెక్టే ఉంది, కొంచెం దీంట్లో ఏడా డిఫరెన్స్ వస్తుంది అంటే, సార్ ఏడా కొంచెం అయితే వస్తుందో అది నేనే పర్సనల్గా తీసేస్తా. నేను ఇట్లా చెప్తున్నా, నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది, దాంట్లో ప్యానిక్ అయి నేను హాస్పిటల్ పోయొచ్చేదాకా నా ఆఫీస్ది ఉన్నది, నా ఇల్లు ఉన్నది, మొత్తం పర్సనల్గా తీసుకొని మొత్తం కూలగొట్టి వెళ్ళిపోయారు. ఒకటి నేను ఈరోజు కుత్బుల్లాపూర్లో ఉన్న అధికారులకి ఒకటి ప్రశ్నిస్తున్నా. ఈ నల్ల జయశంకర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పేద ప్రజల రక్తం తాగుతుండండి, పేద ప్రజల రక్తం తాగుతుండు ఆ వ్యక్తి. ఆ పేద ప్రజల రక్తంతోనే ఆయన పిల్లలకి ఆయన పెళ్ళాలకి పోషించుకుంటుండు. నేను ఒకటి అంటున్నా, ఇంత కక్ష పట్టి నా మీద ఆ జయశంకర్ గౌడ్ అనే వ్యక్తి మండల్ ఆఫీస్లో ఒక మనీ ప్లాంట్ లాగా తయారైండు. జయశంకర్ గౌడ్ అనే వ్యక్తి మండల్ ఆఫీస్కి ఒక మనీ ప్లాంట్ గా తయారైండు. మండల్ ఆఫీసు జయశంకర్ గౌడ్కి ఒక మనీ ప్లాంట్ గా తయారైంది. ఎందుకంటే నేను ఆయనతో కాంప్రమైజ్ కాకుంటే ఇంత ఈ విధంగా శిక్షలా ఎందుకు? ఇప్పుడు దీనికి ఈ నష్టపరిహారం నాకు ఎవరిస్తారు? ఇప్పుడు నాకు ఫిజికల్గా మొన్ననే రీసెంట్లీ చూపెట్టినా సార్, నాకు మొత్తం ఉన్నాయి సార్. ఇది నా డాక్యుమెంట్ అండి, ఈ సెల్ డీడు అన్ని విధాలుగా ఈ పహానీలు అన్ని టోటల్గా ఉన్నాయి. లేవని కాదు, ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది, చూపెట్టినా కూడా. లేదు మాకు ప్రెషర్ ఉంది, లేక మాకు అది ప్రెషర్ ఉంది, ఇది ఉంది, అది ప్రతిసారి అన్ని విధాలుగా సెల్ డీడ్ ఉంది నా దగ్గర, అన్ని విధాలుగా. మా అమ్మకు ఉన్నది, మా అమ్మ చనిపోయిందండి, మా తల్లి చనిపోయింది. పర్సనల్గా నా మీద టార్గెట్ చేసి ప్రతిసారి ఈరోజు అంటున్నా, నేను ఫిజికల్గా నాకు చాలా మెంటల్గా చాలా అంటే చాలా టార్చర్ పెడుతుండు. ఒక్కటి నల్లా జయశంకర్ గౌడ్ అనే వ్యక్తి 700-500 కోట్ల సంపాదన చూపెట్టాలి. 700-500 కోట్ల భూమి నేను ఏడ కబ్జా పెట్టినానో ఒక గజం కూడా కబ్జా పెడితే నాకు చూపెట్టాలని చెప్తున్న ప్రజలలో ఈరోజు ఇన్ని రోజుల నుంచి అన్ని తప్పుడు రాత రాస్తే కూడా ఓపికతోని గమ్ముకున్నా. ఈరోజు ఓపిక నశించింది, చాలా బాధ అనిపిస్తుంది. ఒకటి ఈ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరికి చేతులు జోడాయించి చెప్తున్నా, ఇసుంటి వ్యక్తికి ఎంకరేజ్ చేయకండి. ఇసుంటి తప్పుడు మాటలు మాట్లాడి బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని వాడుకొని ఆయన చాలా సంతోషంగా మిమ్మల్ని వాడుకొని ఆయన మస్తు ఎంజాయ్ చేస్తుండు. మాసుంటి చాలా మంది పేద ప్రజలకి వాంటెడ్లా ఆయన అరెస్ట్ చేస్తుండు. మీ అందరికీ మళ్ళొకసారి చేతులు జోడాయించి ఇసుంటి అధికారులకి మాత్రం మీరందరు అధికారులు ఇసుంటి బ్లాక్మెయిలర్ గానికి ఎంకరేజ్ చేయొద్దని మీ అందరికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నాకు రేపటి రోజు ఏమైనా అయినా, ఇది కూడా చెప్తున్నా, ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, నాకు రేపటి రోజు నాకు ఏమైనా ఫిజికల్గా అయినా ఏమైనా మెంటల్గా అయినా దానికి ముఖ్య కారణం నల్లా జయశంకర్ గౌడ్ బీజేపీ బ్లాక్మెయిలర్ వ్యక్తి. ఇది ట్రూ. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నేను ఒక పార్టీలో ఉన్నా, నేను సచ్చేదాకా సావు వస్తే కూడా ఇదే పార్టీలో ఉంటా. నా శవం మీద కూడా ఈ గులాబీ జెండానే కప్పుకొని ఆ దేవుని దగ్గర వెళ్తా అని మీ అందరిని కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై వివేకన్న.